Okay, good morning to everyone. So today topic about glycolysis. సో గ్లైకోలిసిస్ అంటే ఏంటంటే ప్లాంట్లో కానీ యానిమల్లో కానీ కామన్గా ఉండే క్యారెక్టర్స్ అనేవి నార్మల్గా దాన్ని మనం సెల్ ఆర్గానిల్స్ అంటాం, కణాంగాలు అని చెప్పేసి. అంటే ఒక కణం తీసేసుకున్నట్లయితే ఈ కణంలో ఉండే ఏవైతే సెల్ ఆర్గానిల్, న్యూక్లియస్ అండ్ వ్యాక్యూల్, మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ లోపల ఉండే ప్లాస్టిడ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ప్లాస్టిడ్స్ అనేవి కామన్గా ప్లాంట్ సెల్లోనే కనిపిస్తాయి కాబట్టి ప్లాంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు అంటాం. ఎందుకంటే దాన్ని ఫోటోలైట్ ఏవైతే ఉన్నాయో, మన ఫోటోలైట్ సన్లైట్ని అబ్జర్వ్ చేస్తుంటే ఆ సన్లైట్ని ఎలా కన్వర్ట్ చేస్తుంటే కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తాయి. అంటే కెమికల్ ఎనర్జీ అంటే ఇక్కడ C6H12O6. దీన్నే మనం స్టార్చ్ మాలిక్యూల్ అంటాం మనం. దీన్ని చక్కెర పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. ఇది స్టార్చ్ మాలిక్యూల్, చక్కెర పదార్థాలు, కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీ అనేది నార్మల్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు పూర్తిగా. కాబట్టి ఏం చేస్తుంది అంటే మన ఈ కార్బోహైడ్రేట్ ఎట్లా కన్వర్ట్ చేయాలి, పవర్గా కన్వర్ట్ చేయాలి. ఆ పవర్ని ఏమంటామంటే ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉన్నాం, మధ్యాహ్నం లంచ్ చేస్తూ ఉన్నాం, నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నాం. ఇట్లా తీసుకునే ఫుడ్ అంతా కూడా ఎట్లా కన్వర్ట్ అవ్వాలి, ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీ అంటే ఇక్కడ ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఈ ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలంటే ఏ మాలిక్యూల్ కావాలి, అక్కడ గ్లూకోజ్ మాలిక్యూల్ కావాలి. కాబట్టి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది దాన్ని డివైడ్ చేయడానికి స్ప్లిటింగ్, విడగొట్టడం. ఆ విధంగా విడగొట్టే ప్రాసెస్ మనం గ్లైకోలిసిస్ అంటాం. ఇది గ్లూకోజ్ మాలిక్యూల్. గ్లూకోజ్ మాలిక్యూల్లో కామన్గా ఉండేవి 6 కార్బన్స్. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది కొన్ని రియాక్షన్స్, ఇట్లా 10 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి జరిగి ఫైనల్గా పైరువిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. పైరువిక్ యాసిడ్లో ఉండేవి 3 కార్బన్స్. కాబట్టి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 2 పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఫామ్ అవ్వడాన్ని మనం గ్లైకోలిసిస్. గ్లైకో మీన్స్ గ్లూకోజ్, లైసిస్ మీన్స్ స్ప్లిటింగ్, విడగొట్టడం. ఈ విధంగా మనం ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ విడగొట్టే ప్రాసెస్ అనేది దేనిలో జరుగుతుందంటే ఇది ఏరోబిక్ రెస్పిరేషన్. మనకి నార్మల్గా ఏరోబిక్ రెస్పిరేషన్, అనైరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పేసి 2 టైప్స్ ఉన్నాయి. అంటే గాలి ఉండేటప్పుడు ఇట్లా ఎనర్జీ కన్వర్ట్ చేసేవి కొన్ని ఉన్నాయి. గాలి లేనప్పుడు కన్వర్ట్ చేసేవి కొన్ని ఉన్నాయి. గాలి ఉండేటప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ గ్లూకోజ్, గ్లైకోలిసిస్. సెకండ్ వన్ క్రెబ్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈటీఎస్. గ్లైకాలిసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ మూడు కూడా వీటిని రెండింటి కలిపి ఏమంటామంటే మూడింటిని ఏరోబిక్ రెస్పిరేషన్, అంటే గాలి ఉండేటప్పుడు మాత్రమే జరిగే క్రియలు అంటాం. కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్. సెకండ్ అనైరోబిక్ ఉంది. అనైరోబిక్లో ఏమవుతుంది, గ్లూకోజ్ మాలిక్యూల్ 6 కార్బన్స్ ఉన్నాయి. ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ పైరువిక్ యాసిడ్. పైరువిక్ యాసిడ్లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఇదే పైరువిక్ యాసిడ్లో ఉండే 3 కార్బన్స్ అనేవి ఒక కార్బన్ మాలిక్యూల్ CO2గా రిలీజ్ చేస్తుంది. అంటే ఇంకా 2 కార్బన్స్ ఉన్నాయి. ఈ 2 కార్బన్లో C2H5OH, ఇథైల్ ఆల్కహాల్గా కన్వర్ట్ అవ్వడం. ఈ రియాక్షన్ మనం ఫెర్మెంటేషన్ అంటాం. తర్వాత క్లాస్ దాన్ని డిస్కస్ చేద్దాం. గ్లైకాలిసిస్ మాట్లాడదాం. గ్లైకాలిసిస్లో ఫస్ట్ వన్ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ తీసుకున్నారండి. గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఎక్కడుంది, ఈ సైటోప్లాజంలో ఉంది. సైటోప్లాజం అంటే సెల్లో ఉండే ఫ్లూయిడ్లో ఉంది. ఈ సెల్లో ఉండే ఫ్లూయిడ్లో ఉండే ఈ సైటోప్లాజం అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలంటే ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీని ఏమంటున్నాం, ఏటీపీ అని చెప్పేసి అంటున్నాం. ఏటీపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీకి వచ్చేసరికి ఫుల్ ఛార్జ్. ఇది డౌన్ అయితే ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏడిపి, అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇది ఏడిపి, అడినోసిన్ డైఫాస్ఫేట్. ఇది ఏటీపీ, అడినోసిన్ ట్రై
ఫాస్ఫేట్. సో ఇట్లా డౌన్ అయితే ఏడీపీ కన్వర్ట్ అవుతుంది. అది ఈ విధంగా ఉండే ఏవైతే మనకి ఎనర్జీస్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయో, సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, కణశక్తి ఆగారాలు, కణశక్తి భాండాగారాలు అని అంటాం. సో దాన్ని మనం మైటోకాండ్రియా. సో ఈ మైటోకాండ్రియా ఏం చేస్తుందంటే ఎనర్జీని స్టోర్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఏ రూపంలో స్టోర్ చేస్తుంది? ఏటీపీ రూపంలో స్టోర్ చేస్తుంది. సో ఈ విధంగా ఏటీపీ రూపంలో స్టోర్ చేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఏవైతే రియాక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా దాన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్లో మాట్లాడుతున్నాం. సో మైటోకాండ్రియాలో 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్, అవుటర్ మెంబ్రెయిన్. సెకండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఈ విధంగా ఉండే మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఇన్నర్ మెంబ్రెయిన్ ఏమవుతుంటే ఈ విధంగా లోపలికి వెళ్ళేసి సో ఏటీపీ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్లో కామన్గా ఉండేవి 6 కార్బన్స్. సో గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఏదైనా కొంత 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అదేమవ్వాలి అంటే డౌన్ అవ్వాలి. సో ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఏం కావాలి కాబట్టి ఇక్కడ ఏటీపీ అనే ఎనర్జీ ఉంది కాబట్టి ఏటీపీ నుండి ఇది గెయిన్ చేసేసి ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఏటీపీ గివ్స్ రైజ్ టు ఏడిపి ప్లస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఇట్లా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏమవుతుంది? గ్లూకోజ్కి యాడ్ అవుతుంది. అంటే ఈ విధంగా 6 కార్బన్స్ ఉన్నట్లయితే సో ఈ 6 కార్బన్లో ఈ ఫైనల్ కార్బన్లో వచ్చేసరికి ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. 1 2 3 4 5 6 కార్బన్స్. ఫైనల్ కార్బన్లో ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటున్నాం. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఐసోమరైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిర్రర్ తీసేసుకున్నట్లయితే మిర్రర్లో మన రైట్ హ్యాండ్ చూపిస్తే లెఫ్ట్ హ్యాండ్లో ఎట్లయితే చూపిస్తుందో అట్లానే ఈ రియాక్షన్ కూడా చూపిస్తుంది. దాన్ని ఐసోమరైజేషన్ అంటాం. సో ఐసోమరైజేషన్లో గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది అది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రక్టోజ్ కూడా 6 కార్బన్సే ఉంటాయి కాబట్టి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మరలా ఒక ఏటీపీని యూటిలైజ్ చేసేసుకుంటూ అది ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ గెయిన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్లో ఫ్రక్టోజ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్, 6th కార్బన్ దగ్గర ఇంకొక ఫాస్ఫేట్ మాలిక్యూల్. కాబట్టి ఫ్రక్టోజ్ 1,6 బై ఆర్ బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్లో ఉండేవి 6 కార్బన్స్. ఏమన్నాం? 1,6 ఫాస్ఫేట్ అంటున్నాం. అంటే 1 కార్బన్ దగ్గర 6 కార్బన్, 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఫాస్ఫేట్ ఉన్నాయి. 6 కార్బన్స్ ప్లస్ 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. సో ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ట్రయోస్ ఫాస్ఫేట్గా డివైడ్ అవుతుంది. ట్రయోస్ అంటే 3, ఫాస్ఫేట్ అంటే 3 కార్బన్స్ ఫాస్ఫేట్. సో దీనిలో ఉండేవి 3 కార్బన్స్ ప్లస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్. సో దీనిలో కూడా ఉండేవి 3 కార్బన్స్ ప్లస్ ఫాస్ఫేట్ మాలిక్యూల్. కాబట్టి దీన్ని ఏమంటాం? ట్రయోస్ ఫాస్ఫేట్. సో ఈ విధంగా ట్రయోస్ ఫాస్ఫేట్లో వచ్చేసరికి 3 కార్బన్స్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉన్నాయి. కానీ దీనిలో ఉండే ఎంజైమ్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ కాబట్టి దీన్ని మనం గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటే 3 కార్బన్స్ ఇట్లా ఉన్నాయి. 3 కార్బన్స్ ఉండేటప్పుడు ఇది గ్లిజరాల్డిహైడ్. సో గ్లిజరాల్డిహైడ్లో 3వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంది అందులో. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. సో గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఏం చేస్తుంది? ఎన్ఏడి నికోటిన్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ అని అంటాం ఎన్ఏడిని. సో ఎన్ఏడి ఏం చేస్తుందంటే ఒక పక్కన ఉండే హెచ్, సో దీనిలో కామన్గా హెచ్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా వరకు ఉంటాయి కాబట్టి హెచ్ ఫ్యాక్టర్ని అబ్జర్వ్ చేస్తుంది. సో హెచ్ఎస్ అనేది ఎట్లా మారుతుంది? ఫాస్ఫేట్ మాలిక్యూల్ మారుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. కాబట్టి 1,3 బిస్ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్. కార్బన్ నెంబర్ 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. సో కామన్గా ఉండేది 3rd కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఉంది. సెకండ్ పైన ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. కాబట్టి ఏమన్నాం? 1,3 బిస్ ఆర్ బైఫాస్ఫో గ్లిజరాల్డిహైడ్. 1,3 బైఫాస్ఫో గ్లిజరాల్డిహైడ్. సో దీనిలో ఉండే ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది లాస్ అవుతుంది. లాస్ ఏం చేస్తుంది? ఆల్రెడీ ఎనర్జీ అనేది ఏడిపి డౌన్ మాలిక్యూల్ ఉంది. సో డౌన్ అయ్యింది కాబట్టి దాన్ని ఫిల్ చేయాలి.
సో ఫిల్ చేయగానే ఏమవుతుంది, ఒక పాస్పేట్ని డొనేట్ చేస్తుంది. అంటే ఏడిపి ప్లస్ పాస్పేట్ మాలిక్యూల్ గివ్స్ రైస్ టు ఏటీపీ అడినోసిన్ ట్రైపాస్పేట్. అంటే ఫుల్ ఛార్జ్ మళ్ళీ వచ్చేసింది ఇక్కడ. అంటే ఈ విధంగా వచ్చింది కాబట్టి అది ఏటీపీ కన్వర్ట్ అయింది. అది ప్రాఫిట్. కాబట్టి 3 కార్బన్స్ ఉన్న పాస్పేట్ మాలిక్యూల్ ఉంది. కాబట్టి ఏమన్నా 3PGA 3-phosphoglyceric యాసైడ్ 3-phosphoglyceric యాసైడ్. సో 3 కార్బన్ ధర ఉండే పాస్పేట్ మాలిక్యూల్ మరలా డైనో వేసి సో సెకండ్ పాస్పేట్ మాలిక్యూల్ వస్తుంది 2-phosphoglyceric యాసైడ్. సో ఇక్కడ పాస్ఫోఎనాల్ పైరువేట్ అనేది యాడ్ అవుతుంది. సో పాస్ఫోఎనాల్ పైరువేట్ యాడ్ అవ్వడం వలన పైన ఫస్ట్ కార్బన్ దగ్గర పాస్పేట్ మాలిక్యూల్ వచ్చింది. కాబట్టి పాస్ఫోఎనాల్ పైరువిక్ యాసైడ్ పాస్ఫోఎనాల్ పైరువిక్ యాసైడ్. సో దీన్ని మనం పీఈపీ పాస్ఫోఎనాల్ పైరువిక్ యాసైడ్ అంటాము. సో ఈ పాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్ మీరు వల్ల ఈ పాస్పేట్ ఏమవుతుంది, లాస్ అయిపోతుంది. అంటే ఏడీపీగా ఉండేది ఒక పాస్పేట్ మాలిక్యూల్ యాడ్ చేసేసుకొని ఏటీపీ కన్వర్ట్ అవుతుంది. అంటే ఎక్కడ కూడా మనకు ఒక ఏటీపీ ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ ఇక్కడ కూడా ఒక ఏటీపీ ప్రాఫిట్ వచ్చింది మనకి. కాబట్టి ఈ విధంగా 2 ఏటీపీ ప్రాఫిట్ వచ్చాయి. సో ఈ 2 ఏటీపీ ప్రాఫిట్ చివరికి ఉండేది పైరువిక్ యాసైడ్. మనకేం కావాలి, ఇక్కడ పైరువిక్ యాసైడ్ కావాలి. ఒక పైరువిక్ యాసైడ్ అనేది నార్మల్గా మనకు వచ్చింది. కాబట్టి పైరువిక్ యాసిడ్ ఒక పైరువిక్ యాసిడ్ మనకు వచ్చింది. సెకండ్ పైరువిక్ యాసిడ్ అట్లా ఏమవుతుంది, ఇక డిహెచ్ఏపి అని ఉంది అక్కడ, డైహైడ్రాక్సీ ఎసిటోన్ పాస్పేట్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ పాస్పేట్. సో డిహెచ్ఏపి మళ్ళీ ఏమవుతుందంటే ఇది G3P కన్వర్ట్ అవుతుంది. కానీ దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఐసోమరైజ్ మారిపోవడం. సో ఈ విధంగా ఐసోమరైజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఐసోమరైజ్ అనేది మళ్ళీ G3Pగా మారుతుంది. సో G3P అనేది మళ్ళీ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసైడ్గా చేంజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. సో 3-phosphoglyceric యాసిడ్ చేంజ్ అవుతుంది. 2-pyruvate యాసిడ్ వచ్చేసింది. సెకండ్ పైరువిక్ యాసిడ్. అంటే ఫస్ట్ పైరువిక్ యాసిడ్ ఎట్లా వస్తుందో ఇక్కడ నుండి సెకండ్ కూడా ఎట్లా జరుగుతుంది ఇక్కడ నుండి. కాబట్టి ఈ విధంగా జరిగే ప్రాసెస్ని మనము గ్లైకోలసిస్ అంటాం. అయితే గ్లైకోలసిస్లో మీరు ఎట్లా రాశారండి, ఎందుకు అంటే ఫస్ట్ వన్ ఏమంటున్నాం, హెక్సోకైనేజ్. హెక్స్ అంటే ఏంటంటే నీత్ ఈత్ ప్రోఫ్ బ్యూటిఫెంట్ హెగ్స్ అంటే నార్మల్గా ఈ విధంగా 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్సోకైనేజ్ విడగొట్టబడడం. సో ఐసోమరైజ్ సెకండ్ దానిలో ఐసోమరైజ్. సో ఈ విధంగా గ్లూకోజ్ అనేది ఫ్రక్టోజ్గా మారుతుంది కాబట్టి సో దాన్ని మనం ఐసోమరైజ్. సో ఐసోమరైజ్ తర్వాత ఏమవుతుందంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ చేంజ్ అయింది కాబట్టి దాన్ని కైనేజ్ ఎంజైమ్ అనేది కైనేజ్. సో ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఇక్కడ 3 కార్బన్ ప్లస్ పాస్పేట్ మాలిక్యూల్ 3 కార్బన్ ప్లస్ పాస్పేట్ మాలిక్యూల్గా డివైడ్ అవుతుంది. కాబట్టి ట్రయోస్ పాస్పేట్ ఐసోమరైజ్. ఏ ఎంజైమ్ అంటే ఆల్డోలేజ్ అనే ఎంజైమ్. సో ఇక్కడ ఆల్డో ఎంజైమ్. సో తర్వాత పాస్ఫోగ్లిజరిక్ కైనేజ్, ఇక్కడ ఉండేది పాస్ఫోగ్లిజరిక్ కైనేజ్. సో ఇది పాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ ఎంజైమ్లో ఎట్లా జరుగుతుంది అంటే డివైడ్ అయ్యేసి సో G3P అనేది డిహెచ్ఏపీగా చేంజ్ అవ్వడము. సో డిహెచ్ఏపీ అనేది G3Pగా చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ను మనం పాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అంటాం. సో తర్వాత డీహైడ్రేజినేజ్ అంటే ఇక్కడ ఆ హెచ్ అనేది యాడ్ అయ్యింది కాబట్టి డీహైడ్రేజినేజ్ NAD గివ్స్ రైజ్ టు NADHగా చేంజ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి కైనేజ్. సో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అనేది సో 3-phosphoglyceraldehyde కన్వర్ట్ అవుతుంది. అంటే అక్కడ ఏడీపీ ఎట్లా మారింది, ఏటీపీగా మారింది కాబట్టి దాన్ని కైనేజ్. సో 3-phosphoglyceric యాసైడ్. సో దాన్ని మ్యూటేజ్ ఎంజైమ్ వస్తుంది. సో పాస్ఫోగ్లిజరిక్ యాసైడ్ 2-phosphoglyceraldehyde. సో ఇనాలేజ్ అనే ఎంజైమ్ ఉండేటప్పుడు సో పాస్ఫో ఇనాలేజ్ పైరువిక్ యాసైడ్. సో ఫైనల్గా ఏముంది 10th వన్ పైరువేట్ కైనేజ్ అంటే పైరువిక్ యాసైడ్ అనేది విడిపోయి చివరికి పైరువిక్ యాసైడ్ మాత్రమే మన ప్రాఫిట్ ఉంటుంది. సో పాస్పోయిన్ అనేది పక్కపోతుంది కాబట్టి ఫైనల్గా వచ్చేది పైరువిక్ యాసైడ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం ఈక్వేషన్స్ రాయొచ్చు ఎట్లా అంటే సో గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైస్ టు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సోకైనేజ్ సో గ్లూకోజ్ 6-phosphate
ఫస్ట్ వన్. సెకండ్, సో గ్లూకోజ్ 6-phosphate gives rise to isomerization. సో ఏమొస్తుంది, ఫ్రక్టోజ్ 6-phosphate. సో ఫ్రక్టోజ్ 6-phosphate gives rise to ఏమొస్తుంది, ఇక్కడ మనం ఫ్రక్టోజ్ 6-phosphate అన్నాం. థర్డ్ వన్ అని చెప్పాం కైనేజ్, కాబట్టి కైనేజ్ ఫ్రక్టోజ్ 1,6-bisphosphate. సో ఫ్రక్టోజ్ 1,6-bisphosphate థయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజేషన్ కాబట్టి అట్లా మనం రాసేసి ఫ్రక్టోజ్ 1,6-bisphosphate గివ్స్ రైస్ టు G3P ప్లస్ DHEAP. నెక్స్ట్ G3P గివ్స్ రైస్ టు ట్రయోస్ ఫాస్ఫేట్ DHEAP. నెక్స్ట్ వన్, సో G3P గివ్స్ రైస్ ప్లస్ NAD G3P, ఇక్కడ G గ్లిజరాల్డిహైడ్ 3-phosphate గివ్స్ రైస్ టు, సో దానిలో ఉండేది ఏంటి, ఇక్కడ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కాబట్టి ఇక్కడ 1,3-bis ఆర్ బైఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ప్లస్ ఏమొస్తుందంటే NADH. నెక్స్ట్ కైనేజ్, సో 1,3-bisphosphoglyceraldehyde ప్లస్ ADP గివ్స్ రైస్ టు 3-phosphoglyceric acid plus ATP. So next one, 3-phosphoglyceric acid gives rise to 2-phosphoglyceric acid. And 2-phosphoglyceric acid enzyme enolase. So phosphoenol pyruvic acid. So phosphoenol pyruvic acid final ga pyruvic acid. సో ఈ విధంగా జరిగేటప్పుడు అది మనకు డౌట్ రావచ్చు, సార్ గ్లైకాలిసిస్ జరిగేటప్పుడు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. సో గ్లైకాలిసిస్ జరిగేటప్పుడు మనకి కామన్గా ఏం కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అనేది ఎట్లా వస్తుంది, ఒక గ్లూకోజ్ మాలిక్యూల్, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్, ఆ కార్బోహైడ్రేట్స్ అని ఎట్లా మారుతాయంటే ఏటీపీగా మారుతాయి ఎనర్జీగా. ఆ ఏటీపీగా మారాలంటే ఈ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ జరగాలి. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే గ్లైకాలిసిస్. సో దీన్నే మనము ఎండన్ మేయర్ పారానాస్ పాత్వే, ఈఎంపీ పాత్వే, ఎండన్ మేయర్ పరానాస్ పాత్వే అని చెప్పి సైంటిస్ట్ నేమ్, ఎండన్ మేయర్ పరానాస్ పాత్వే అని చెప్పేసి కూడా అంటాం. సో ఈ విధంగా జరుగుతుంది. అయితే దీనిలో మనకి నార్మల్గా ఏటీపీస్ కౌంట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఇక్కడ 2 ఏటీపీని యూటిలైజ్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఏటీపీ, సెకండ్ ఏటీపీ యూటిలైజ్ చేసేసుకున్నాం. అంటే దానిలోకి వచ్చేసరికి 2 ఏటీపీలు పోయాయి కాబట్టి మనం కౌంట్ చేయొద్దు ఇంకా. తర్వాత ఇక్కడ ఒక NADH ఈక్వల్ టు 2 ఏటీపీస్. ఒక NADH ఈక్వల్ టు 2 ఏటీపీస్ అంటే ఇక్కడ G3P నుండి ఒక NADH అనేది ఏర్పడుతుంది. తర్వాత వచ్చేసరికి ఇట్లా సైకిల్ జరిగినాక మరలా DHEAP అనేది ఇట్లా మారేసి మరలా NADH ఏర్పడుతుంది. సో 2 NADHలు ఏర్పడుతున్నాయి కదా, అంటే 2 × 2, సో 4 ఏటీపీలు అనేవి ఇక్కడ ఏర్పడుతున్నాయి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏటీపీ ఒక ప్రాఫిట్ వచ్చింది మనకి, ఇక్కడ ఏటీపీ ప్రాఫిట్ వచ్చింది. సో 2 ఏటీపీ ప్రాఫిట్ వచ్చాయి. ఎప్పుడు ఒకసారి రియాక్షన్ జరిగితే. సెకండ్ అదే రియాక్షన్ DHEAP ఎట్లా మారుతుంది, G3Pగా మారుతుంది అన్నాను. సో G3P మరలా జరిగితే ఎట్లా జరుగుతుంది కదా, కాబట్టి ఇక్కడ కూడా 2 ఏటీపీలు వస్తాయి. సో అక్కడ టోటల్గా 4 ఏటీపీస్. సో ఒక గ్లైకాలసిస్లో వచ్చే ప్రాఫిట్ అనేది 8 ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఈ విధంగా 8 ఏటీపీస్ వచ్చాయి. సో ఆల్రెడీ 2 యూటిలైజ్ చేసేసుకున్నాం కాబట్టి ప్రాఫిట్ అనేవి 6 ఏటీపీస్, 6 ఏటీపీ ఆర్ ఏటీపీలు అనేవి దీని లాభం వస్తాయి. సో ఇంకా ఉంది. సో ఈ విధంగా గ్లైకాలసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 3 కూడా జరిగితే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి టోటల్గా 38 ఏటీపీలు ఏర్పడతాయి. సో 38 ఏటీపీలో ఆల్రెడీ 2 ఏటీపీలు యూటిలైజ్ చేసేసుకున్నాం కాబట్టి టోటల్ ప్రాఫిట్ అనేది 36 ఏటీపీస్. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుండి 36 ఏటీపీ లాభం వస్తుందంట. సో ఈ విధంగా లాభం రాబట్టే మన లోపల ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. సో ఏరోబిక్ రెస్పిరేషన్లో ఎగ్జాంపుల్ గ్లైకాలసిస్. సో ఫైనల్గా గ్లైకాలసిస్లో వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అనేది గ్లూకోజ్ అండి. సో గ్లూకోజ్ అనేది సెకండ్ స్టెప్ అనేది ప్లస్ ఏటీపీ యాడ్ అవుతుంది కాబట్టి గ్లూకోజ్ 6-phosphate.
సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఐసోమరైజేషన్ జరుగుతుంది కాబట్టి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మరలా ఏటీపీని యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. సో ఫ్రక్టోజ్ 1,6 ఫాస్ఫేట్ అనేది అదేం జరుగుతుంది, ఇక్కడ ఐసోమరైజేషన్ జరుగుతుంది, కైనేజ్ జరుగుతుంది కాబట్టి ఆ కైనేజ్కి వచ్చేసరికి G3P గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ DHAP డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. సో G3P అనేది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ప్లస్ NADHని యూటిలైజ్ చేసుకుంది కాబట్టి NADH ఏర్పడుతుంది. ప్లస్ దాని నుండి వచ్చేది 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఒక ఏటీపీ అనేది ప్రాఫిట్ వస్తుంది కాబట్టి తర్వాత వచ్చేది 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. సో సెకండ్ 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్. ఫాస్ఫోఎనాల్ పైరువిక్ యాసిడ్ నుండి ఒక ఏటీపీ అనేది ప్రాఫిట్ వస్తుంది కాబట్టి చివరికి వచ్చేది పైరువిక్ యాసైడ్. సో ఈ రియాక్షన్ రాస్తే ఎట్లా రాస్తే మీకు టోటల్గా 8 మార్క్స్ అనేవి పడతాయి. సో ఫైనల్గా వచ్చేసరికి ఈ ఫ్లో చార్ట్ వేయాలి. సెకండ్ మనకి ఏవైతే ఈక్వేషన్స్ పార్ట్ అంటే గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏడీపీ అట్లా. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గివ్స్ రైజ్ టు సో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అని చెప్పేసి ఇట్లా రాస్తూ ఉన్నట్లయితే మీ టోటల్ 8 ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 8కి 8 మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. సో డిగ్రీలో కూడా ఎట్లానే పడుతుంటే 10 మార్క్స్కి వచ్చింది డిగ్రీలో. సో ఇంటర్మీడియట్లో 8 మార్క్స్కి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.